Hi friends, welcome back to my channel Learning English with Vishwa. Today what we are going to learn how to read newspaper. So this video is completely for beginners, those who wants to learn English. So without any further delay, let's get started friends. I always say, so newspaper headlines are either in present indefinitive or in past indefinitive. It's just because of ఈ హెడ్లైన్స్ అనేవి సో న్యూస్పేపర్ ఆర్టికల్స్ అనేవి వాళ్ళ న్యూస్ పేపర్ దే వాంట్ టు సెల్ దేర్ పేపర్ వాళ్ళ న్యూస్ పేపర్ని సెల్ చేయాలనుకుంటే వాళ్ళు ఏం చూస్తారంటే దే వాంట్ టు గ్రాప్ ది అటెన్షన్, దే వాంట్ టు అట్రాక్ట్ ది రీడర్. సో దట్స్ వై దే వాంట్ టు గ్రాప్ ది అటెన్షన్ ఆఫ్ ద రీడర్. సో దట్స్ వై దే ఆర్ షోయింగ్ దట్ సో ఇట్ ఈస్ ఎ ఫ్రెష్ న్యూస్. It is a fresh news, it is an exclusive news. We only produce this news to you, so no one is there except us. So they are telling like that, they are behaving like that, even news channels also. So if you see that they show that it is an exclusive news, we only telecast this news, no one is there to telecast this news. So they are telling like that, so they want to grab the attention of the reader. So that's why they పుట్ హెడ్లైన్స్ ఇన్ అ ప్రెజెంట్ ఇండెఫినెట్. వాళ్ళు అటెన్షన్ని గ్రాప్ చేయాలనుకుంటారు, రీడర్స్ యొక్క అటెన్షన్ని. రీడర్స్ అంటే ఎవరు? మనమే కదా. మన అటెన్షన్ని గ్రాప్ చేయాలనుకుంటారు, ఎందుకంటే ఇది ఫ్రెష్ న్యూస్, అంటే ఇప్పుడే జరిగింది, ఇలా జరిగింది. ఆ న్యూస్ అనేది మేము మీకు అందించగలిగాము, ఆ న్యూస్ మీకు తెలిసేలా మేమే చేయగలుగుతున్నాము అనే దాని గురించే వాళ్ళు ప్రజెంట్ ఇండెఫినెట్ అనే దాంట్లోనే సింపుల్ ప్రజెంట్ సో ఎయిదర్ సింపుల్ ప్రెజెంట్ ఆర్ పాస్ట్ ఇండెఫినెట్, అంటే ఎయిదర్ ప్రెజెంట్ ఇండెఫినెట్ ఆర్ పాస్ట్ ఇండెఫినెట్లోనే ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద టైం ఏం కాదు, వాళ్ళు పెట్టేది హెడ్లైన్స్ ప్రెజెంట్ ఇండెఫినెట్ ఆర్ పాస్ట్ ఇండెఫినెట్లోనే ఉంటుంది. సో మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఎందుకు హెడ్లైన్స్ అనేవి ప్రెజెంట్ ఇండెఫినెట్ పాస్ట్ ఇండెఫినెట్లో ఉంటాయో. సో ఇక్కడ చూడండి, సో మ్యాన్ గెట్స్ 5 years జైల్ ఫర్ కిడ్నాప్ అండ్ అజాల్ట్, కామా పెట్టారు అంటే కూడా పెట్టలేదు, అజాల్ట్ ఆన్ మైనర్. చూడండి ఇక్కడ కూడా వాళ్ళు సింపుల్ ప్రెజెంట్ అనేది యూజ్ చేస్తారు. గెట్స్ అంటే గాట్, మ్యాన్ గాట్ 5 years జైల్ ఫర్ కిడ్నాప్ అని చెప్పారు. చూడండి అజాల్ట్ అని చెప్పారు, ఆన్ మైనర్. సో ఇక్కడ పూర్తిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. గ్రామాటికల్గా మనం చూసుకుంటే అది తప్ప రైట్ అనేది పక్కన పెట్టండి, వాళ్ళు హెడ్లైన్స్ అనేవి మనం ఎందుకు రాస్తారో మనకు అర్థమైంది. సో ఇక్కడ మనం గ్రామర్ చూడాల్సిన అవసరం లేదు. చూడండి ఫ్రెండ్స్, హైదరాబాద్ జూన్ 19th ఆ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్, ఆ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్, పోక్సో యాక్ట్ అనేది. సో కోర్ట్ ఇన్ ఎల్బీ నగర్ ఆన్ వెన్స్డే సెంట్ అంటే పాస్ట్ ఇండెఫినెట్, V2 అని చెప్తాం కదా. సెంట్ a man to 5 years jail for kidnapping. ఇక్కడ ఒక చూద్దాం, అండ్ sexually assaulting a minor. It was such a heinous crime, I think. So చూడండి, సో దట్స్ వై he had punished. So he sent to a jail. సో చూడండి, on Wednesday sent a man to 5 years jail, a protection of children from sexual offences act, పోక్సో కోర్ట్. ఆ కోర్ట్ అనేది ఇన్ ఎల్బీ నగర్లో ఉంది ఏదైతే, విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఎల్బీ నగర్. ఆన్ వెన్స్డే సెంట్ అ మ్యాన్, ఇక్కడ ఒక మనకు అర్థమైంది, సెంట్ అంటే పంపించారు, పాస్ట్ ఇండెఫినెట్ అని యూజ్ చేస్తారు. సెంట్ అ మ్యాన్ ఒక పర్సన్ని పంపించారు, టు 5 years జైల్. ఇక్కడ చూడండి, టు 5 years రాకుండా 5 years అని ఎందుకు వచ్చింది? 5 years రావాలి కదా. 5 అంటే 1, 2, 3. 1 year అంటే 1 ఉంటే 1 year అని చెప్తాం కదా. 2 years 2 years అని చెప్తాం కదా. 3 years అని చెప్తాం కదా. 4 years అని చెప్తాం. 5 years అని చెప్తాము. ఇక్కడ 5 ఉంది కానీ ఇయర్స్ అని చెప్పాలి, ఇయర్ అని చెప్పారు. ఇయర్ అని చెప్పి జైల్ అని చెప్పారు. ఇక్కడ వరకు మనం చూద్దాము, ఓకేనా.
ఇక్కడ ఏం రాశారు, సెంట్ అ మ్యాన్ టు 5 year jail. Sent a man to 5-year jail. Sent a man to 5-year jail. ఎందుకు రాశారు అంటే ఇక్కడ చూడండి, 5 జైల్ అనేది ఏమవుతుంది అంటే ఒక నౌన్ అవుతుంది. ఒక నౌన్ అవుతుంది. నౌన్ను ఏది మోడిఫై చేస్తుంది, యాడ్జెక్టివ్స్ అనేది మోడిఫై చేస్తాయి. అంటే ఇక్కడ 5 ఇయర్ అనేది ఏంటిది, యాడ్జెక్టివ్స్. ఇక్కడ 5 ఇయర్ అనేది యాడ్జెక్టివ్స్. అంటే ఇప్పుడు చూడండి, 5 ఇయర్ అనేది ఒక యాడ్జెక్టివ్ అయినప్పుడు జైల్ అనేది ఒక నౌన్ అయింది. ఈ నౌన్ని ఇది మోడిఫై చేస్తుంది, 5 ఇయర్ జైల్. ఓన్లీ జైల్ కాదు, 5 ఇయర్ జైల్. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇది నౌన్ అని తెలిసింది, ఇది యాడ్జెక్టివ్ అని తెలిసింది. మళ్ళీ ఇయర్స్ ఎందుకు రాలేదు అంటే యాడ్జెక్టివ్స్ ఆర్ ఓన్లీ సింగులర్. సింగులర్ మాత్రమే ఉంటాయి, నాట్ ప్లూరల్. ప్లూరల్ అవ్వవు యాడ్జెక్టివ్స్ అనేది. అందుకనే 5 ఇయర్ జైల్ అన్నాము, 5 ఇయర్ జైల్ అన్నాము. ఎందుకంటే ఇది యాడ్జెక్టివ్ అయింది. ఓన్లీ 5 ఇయర్ ఉందనుకోండి, ఇది లేదనుకోండి, నౌన్ లేనప్పుడు ఇది 5 ఇయర్స్ అవుతుంది, అది నౌన్ అవుతుంది. కానీ ఇక్కడ ఏమైంది, నౌన్ ముందు వచ్చింది, ఇది నౌన్ అయింది, ఇది యాడ్జెక్టివ్ అయింది. అందుకని 5 ఇయర్స్ జైల్ అయింది. ఇది మొత్తం ఏమంటారు అంటే ఒక నౌన్ ఫ్రేజ్ అంటారు. దీన్ని ఏమంటారు అంటే నౌన్ ఫ్రేజ్ అంటారు. సో నౌన్ ఫ్రేజ్, ఓకే, నౌన్ ఫ్రేజ్ వచ్చింది. ఇది నౌన్ ఫ్రేజ్ అంటారు కదా. ఇది ఏముంది, దీన్ని ఏమంటారు, ఈ టూని ఏమంటారంటే ఒక ప్రిపోజిషన్ అంటారు. ప్రిపోజిషన్ పక్కన నౌన్ రావచ్చు, నౌన్ ఫ్రేజ్ రావచ్చు, నౌన్ క్లాజ్ రావచ్చు, జిరెండ్ రావచ్చు, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ కూడా రావచ్చు. నా ఆన్లైన్ క్లాసెస్లో చెప్తూనే ఉంటాను నా స్టూడెంట్స్కి. అందరికీ తెలుసు ప్రిపోజిషన్ తర్వాత ఏమేమి వస్తాయనేది, అందరికీ, నా ఆన్లైన్ స్టూడెంట్స్కి, ఆఫ్లైన్ స్టూడెంట్స్కి తెలుసు. సో చూడండి, ప్రిపోజిషన్ తర్వాత నౌన్ ఫ్రేజ్ వచ్చింది, ఇక్కడ ఏం తప్పు లేదు, ఎక్కడ వరకు అర్థమైంది. అండ్ జైల్ వరకు వచ్చింది. అ మ్యాన్ సెంట్ అ మ్యాన్ టు 5 ఇయర్ జైల్. సో ఓకే, ఇక్కడ ఒక మాట్లాడుకున్నాం, ప్రిపోజిషన్ ఉంది, దాని పక్కన నాన్ ఫ్రేజ్ ఉంది, అది చెప్పారు కరెక్టే అని. ఇక్కడ 2 ఎందుకు వచ్చింది, సెంట్ అ మ్యాన్ 2 ఎందుకు అని పెట్టారు, 5 ఇయర్స్ జైల్ ఎందుకు పెట్టారు? ఎందుకంటే 2 అనేది ఒక ప్రిపోజిషన్. ఈ ప్రిపోజిషన్ ఎలా యూజ్ అవుతుందంటే, ఒక యూసేజ్, చాలా యూసేజ్లు ఉన్నాయి దీంట్లో. ఫస్ట్ యూసేజ్, ఒక యూసేజ్ ఏంటి అంటే టు యొక్క యూసేజ్ టు షో ద డైరెక్షన్, డైరెక్షన్ చూపిస్తుంది. కమ్ టు మీ అంటాను అంటే ఏంటి, మీ వైపు నుండి నా వైపుకు రండి అని అర్థం. కమ్ టు మీ, అర్థమవుతుందా? సో బ్రింగ్ ఇట్ టు మీ అంటే ఏంటి, అది నా దగ్గర తీసుకురండి, బ్రింగ్ ఇట్ టు మీ. సో అంటే అది అక్కడ ఉన్నప్పుడు ఒకవైపు ఉంది, నేను ఒకవైపు ఉన్నాను. ఇక్కడ ఏంటిది, సెంట్ అ మ్యాన్ టు 5 ఇయర్ జైల్ అంటే ఆ 5 ఇయర్ జైల్ అనే జైల్ వైపు పంపించేశారు. సెంట్ ఎ మ్యాన్ టు 5 ఇయర్ జైల్, 5 సంవత్సరాల జైలుకి పంపించేశారు. సో దట్స్ వై ఇట్ షోస్ ద డైరెక్షన్. సో హీ వాజ్ సెంట్ టు అ డైరెక్షన్. అర్థమవుతుందా ఫ్రెండ్స్? హీ వాజ్ సెంట్ టు అ డైరెక్షన్. అతను పంపించబడ్డాడు ఒక డైరెక్షన్కి, అది 5 ఇయర్ జైలుకి. అక్కడ వరకు అయిపోయింది. చూడండి, ఫర్ కిడ్నాపింగ్ సెంట్ టు 5 ఇయర్ జైల్ ఫర్ కిడ్నాపింగ్ అండ్ సెక్సువల్లీ అసాల్టింగ్ అ మైనర్. ఓకే, ఫర్ కిడ్నాపింగ్. సో ఫర్ తర్వాత ఒక ఐఎన్జీ వచ్చింది, వర్బ్ ఐఎన్జీ. దీన్ని ఏమంటారు అంటే జిరెండ్ అంటారు.
జిరెండ్ అనేది చాలా యూసేజ్లు ఉన్నాయి చూడండి. ఫర్ తర్వాత వర్బ్ ఐఎన్జీ వస్తుంది. సో జిరెండ్ అంటారు. ఫర్ కిడ్నాపింగ్, ఫర్ కిడ్నాపింగ్ కదా, కిడ్నాపింగ్ అసాల్టా, ఫర్ కిడ్నాపింగ్, సెక్సువల్ అసాల్టింగ్, kidnapping and sexually assaulting. చూడండి ఇక్కడ చూడండి, ఫర్ తర్వాత ఇది ఎందుకు వచ్చిందంటే జిరెండ్ అంటారు. ఫర్ తర్వాత వర్బ్ ఐఎన్జీ. సో అంటే ప్రిపోజిషన్ తర్వాత ఏది వచ్చినా వర్బ్ ఐఎన్జీ వచ్చింది దాన్ని జిరెండ్ అంటారు. జిరెండ్ అనేది సబ్జెక్ట్ లాగా ఉంటుంది, ఆబ్జెక్ట్ లాగా ఉంటుంది, అలాగే ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ లాగా ఉంటుంది. సబ్జెక్ట్ లాగా అంటే ఏంటి? సో రీచింగ్ 1K subscribers mark is a big achievement for me, is a big achievement ఫర్ మీ. చూడండి, రీచింగ్ 1K సబ్స్క్రైబర్స్ మార్క్ ఈజ్ ఎ బిగ్ అచీవ్మెంట్ ఫర్ మీ. ఇది ఏమైంది? ఇది ఒక వర్బ్ అయింది, అంటే హెల్పింగ్ వర్బ్ అయింది. ఇది మొత్తం ఏమైంది? ఒక సబ్జెక్ట్ అయింది. చూడండి, సబ్జెక్ట్ దగ్గర ఏంటిది? రీచింగ్ అంటే వర్బ్ ఐఎన్జీ. వర్బ్ ఐఎన్జీ ఉంటే ఏమవుతుంది? జిరెండ్ అవుతుందా? జిరెండ్ అవుతుందా? ఇది సబ్జెక్ట్ లాగా యూజ్ అవుతుంది ఇక్కడ, ఇంకా ఆబ్జెక్ట్ లాగా. సో జిరెండ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్ ఇక్కడ రాద్దామా? సో జిరెండ్ యాజ్ ఏ సబ్జెక్ట్ లాగా ఇది. ఇప్పుడు జిరెండ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్, జిరెండ్ యాజ్ ఏ ఆబ్జెక్ట్. సో యాజ్ ఏ ఆబ్జెక్ట్ అంటే ఐ లవ్ ఈటింగ్ ఏంటిది? సో నాన్ వెజ్. ఐ లవ్ ఈటింగ్ నాన్ వెజ్. సో ఈటింగ్ ఏమైంది? ఐ ఏమైంది? సబ్జెక్ట్. ఇది లవ్ అనేది ఏమైంది? వర్బ్ అయింది. తర్వాత ఈటింగ్ ఇది ఏమైంది? ఇది ఆబ్జెక్ట్ అయింది. అంటే జిరెండ్ యాజ్ a object here functions, here gerund functions here as a object, here as a subject. ఎందుకంటే సబ్జెక్ట్ ఉన్న చోటే ఉంది కాబట్టి. అర్థమవుతుందా ఫ్రెండ్స్? ఇప్పుడు మనకు వచ్చింది ఏంటి? సో జిరెండ్ ఇంకోటి ఉంటుంది, జిరెండ్ ఫంక్షన్స్ యాజ్ అ ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్. ఎలాగా? థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఏమైంది? ప్రిపోజిషన్ వచ్చిందా? ప్రిపోజిషన్ తర్వాత ఏమొచ్చింది? జిరెండ్ వచ్చిందా? ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ లాగా అవుతుందా? ఇక్కడ ఇంకేమైనా రాయొచ్చుగా? ఇక్కడ రాసాం కదా ఆల్రెడీ. ఇక్కడ చూడండి, ఫర్ కిడ్నాపింగ్. సో ఇంకోటి రాద్దాం కిడ్నాపింగ్ దగ్గర. హీ వాజ్ అరెస్టెడ్ ఫర్ కిల్లింగ్ సమ్మన్. ఇదంతా ఏమైంది? ఇక్కడ సబ్జెక్ట్ అయింది, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉంది, ఇక్కడ వర్బ్ ఉంది, ఒక సబ్జెక్ట్ అయిపోయింది. ఇది ఒక ప్రిపోజిషన్ తర్వాత ఇక్కడ ఆబ్జెక్ట్. ఇదంతా ఆబ్జెక్టే, ప్రిపోజిషనల్ ఆబ్జెక్టే కదా. అంటే జిరెండ్ ఫంక్షన్ హియర్ యాజ్ ఎ ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్. సో అదే ఇక్కడ జరిగింది. సో ఫర్ కిడ్నాపింగ్ అండ్ సెక్సువల్లీ అసాల్టింగ్ దిస్ ఈజ్ అ వర్బ్ ఐఎన్జీ. సో దో ఇట్ ఈస్ ఎ నౌన్, బట్ హియర్ ఇట్ ఈస్ అ వర్బ్ ఐఎన్జీ.
సో హియర్ అందుకే ఇక్కడ ఒక సెక్సువల్లీ అనేది ఒక యాడ్వర్బ్ ఇది. సో అందుకనే యాడ్వర్బ్ని డిఫైన్ చేసేది ఏంటిది యాడ్వర్బ్. అందుకే సెక్సువల్లీ అజాల్టింగ్ అని చెప్పారు ఫర్ కిడ్నాపింగ్ అండ్ ఫర్ సెక్సువల్లీ అజాల్టింగ్ అ మైనర్. చూడండి, సో సెంట్ ఎ మ్యాన్ టు 5 years జైల్. ఎందుకు పంపించారు? ఫర్ కిడ్నాపింగ్ అండ్ సెక్సువల్లీ అజాల్టింగ్ ఎ మైనర్. చేసినందుకు, కిడ్నాప్ చేసి సెక్సువల్లీ అజాల్ట్ చేసినందుకు ఆయన్ని జైలుకు పంపించారు ఆ వ్యక్తిని. ఫర్ ఎందుకు యూజ్ చేశారు ఇక్కడ? ఎందుకంటే అది ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్. సో సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్. వై డిడ్ ఇట్ హ్యాపెన్? వై డిడ్ హీ సెండ్ టు జైల్? సో దట్ టైమ్ వీ హ్యావ్ టు యూజ్ ఫర్. అది చూపించాలి కదా, దాని రీజన్ అనేది చూపిస్తుంది. మీకు ప్రిపోజిషన్స్ క్లాసెస్ అనేది నేర్చుకున్నప్పుడు మీకు అర్థమవుతుంది పూర్తిగా. చూడండి, ద కేస్, లెట్ మీ చెక్ వెదర్ ఇట్ ఈస్ బీయింగ్ రికార్డెడ్ ఆర్ నాట్. సో ఇట్ ఈస్ బీయింగ్ రికార్డెడ్. ద కేస్ వాజ్ రిజిస్టర్డ్ అండర్ సెక్షన్స్ 366 IPC కిడ్నాప్ అండ్ 11 బ్రాకెట్లో I/W ఆఫ్ ది పోక్సో యాక్ట్, sexual harassment of child. So at the Manchal police station దగ్గర, at the Manchal police station. సో ఒక ఫైన్ అనేది ఆఫ్ 20,000 rupees 20,000 was also imposed అంటే విధించబడింది. was also imposed on the convict అనేది ఒక నౌన్ ఇక్కడ. సో was also imposed ఇక్కడికి వర్బ్ అయిపోయింది. సబ్జెక్టు ఫైన్ ఆఫ్ 20,000 అనేది సబ్జెక్టు, వాజ్ ఆల్సో ఇంపోజ్డ్ అనేది వాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ అయింది. ఆల్సో ఇంపోజ్డ్ అనేది వర్బ్ అయిపోయింది. ఇదంతా ఏమైంది? ఆబ్జెక్ట్, ప్రిపోజిషనల్ ఆబ్జెక్ట్ ఆన్ ద ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అయింది ఆన్ ద కన్విక్ట్. సో హియర్ ఇట్ ఈస్ ఎ నౌన్. కన్విక్ట్ అంటే ఎవరైతే కోర్టు ద్వారా నేరస్తుడని నిర్ధారించబడతాడో వాళ్ళనే కన్విక్ట్ అంటారు. సో కన్విక్ట్ అంటే తీర్పు ఇవ్వడం, అది వర్బు. కోర్టులు చేస్తాయి కదా తీర్పు ఇవ్వడం, దాన్ని అంటారు. సో కన్విక్ట్ అంటే ఏంటి? అది ఒక నేరస్తుడు, ఖైదీ అని అర్థం. కన్విక్ట్ నౌన్ వస్తే, నౌన్ రూపంలో చూస్తున్నాం ఇక్కడ కన్విక్ట్. ఇట్ ఈస్ నాట్ ఏ వర్బ్ కాదు. మీకు ఎలా తెలుసు వర్బ్ కాదు అంటే? ఆల్రెడీ ఇక్కడ వర్బ్ వచ్చిందా, ఇంకెందుకు వస్తుంది వర్బ్ సెంటెన్స్లో? సో ఇంపోజ్డ్ ఆన్ ద కన్విక్ట్ అండ్ ఆ కంపెన్సేషన్ అంటే పరిహారం ఆఫ్ 2 lakh 2 లక్షలు వాజ్ అవార్డ్ చేయబడింది టు ద విక్టిమ్ మీన్స్ ద బాధితురాలు. సో బాధితురాలికి అవార్డెడ్ అంటే నష్టపరిహారం అనేది, కంపెన్సేషన్ అనేది ఇవ్వబడింది 2 lakh rupees అనేది టు ద విక్టిమ్. చూడండి ఇక్కడ కూడా 2 వచ్చింది. 2 ఈజ్ అ ప్రిపోజిషన్ హియర్. ఇట్ ఈస్ నాట్ ఇన్ఫినిటివ్. 2 + ఇన్ఫినిటివ్ ఏం కాదు, ఎందుకంటే వర్బ్ లేదు ఇక్కడ, వర్బ్ బేస్ ఫామ్. సో పక్కన ఇది ఓన్లీ 2 + నౌన్. ద విక్టిమ్ అనేది నౌన్. సో 2 అనేది ఏంటిది? ప్రిపోజిషన్. హియర్ ఇట్ ఈస్ ఎ ప్రిపోజిషన్. సో అప్పుడు 2 + నౌన్ వస్తే ఏమవుతుంది? ఇట్ షోస్ ద డైరెక్షన్. ఇందాక మనం మాట్లాడుకున్నాం, అవార్డెడ్ టు ద విక్టిమ్ అంటే ఆమెకి పరిహారం చేయబడింది ఆమె వైపుకు. అంటే ఆమె వైపుకు అంటే మీరు అర్థం చేసుకోండి ఇక్కడ సెన్స్ ఏంటంటే, సో టు ద డైరెక్షన్, 2 + నౌన్. ఓకేనా ఫ్రెండ్స్? I hope you must have liked this video. If you are new to here, please subscribe my YouTube channel so that we can upload more videos, these kind of videos. మీరు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ నొక్కండి, నోటిఫికేషన్ మీకు వస్తుంది. అలాగే లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే. సో లైక్ చేయట్లేదు, వీడియోస్ చూస్తున్నారు. మీరు లైక్ చేస్తేనే మా వీడియోస్కి వ్యూస్ వస్తాయి. అలాగే మా సబ్స్క్రైబర్స్ అనేది ఇంకా కొత్త మందికి ఈ వీడియో అనేది రికమెండ్ అవుతుంది. యూట్యూబ్ అల్గారిథం అనేది రికమెండ్ చేస్తుంది. దాని ద్వారా మాకు వ్యూస్ వస్తాయి. మేము ఇలాంటి వీడియోస్ చేయాలని ఒక ఎంథూజియాజం వస్తుంది. మరిన్ని వీడియోస్ అనేది చేసి మేము కూడా అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ లైక్.